ఇంకా హైదరాబాద్లో రీసెంట్గా మీరు ముత్యాలమ్మ టెంపుల్ గురించి తెలిసిందే. యా యా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఆలయం పైన హనుమాన్ టెంపుల్ పైన ఇట్లా దాడి చేసిరన్న. సో ఇట్లాంటి అండ్ సద్గురు లాంటి వ్యక్తుల పైన ఇట్లాంటి అలిగేషన్ చేయడం, ఇట్లా ఆలయాల పైన దాడి చేయడం అండ్ ఈ హిజాబ్ అనేది కాకుండా ఇంకా వేరే ఏమన్నా కుట్రలు నడుస్తున్నాయంటారా అన్న? ప్రపంచంలో జరుగుతున్న అతిపెద్ద కుట్ర రాజకీయ కుట్ర అన్న. ఎందుకంటే గుడ్ గవర్నెన్స్ అనేది ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? సింపుల్, ఎక్కడికో పోనవసరం లేదు. మనం ఏదో రహస్య కూటమి దీని వెనకాల ఉంది కాదు. సింపుల్గా యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నాడు చూడు, ఇక్కడున్న మన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు చూడు. హిందువులు విక్టిమ్ భక్తితో జనాలు మా దేవుణ్ణి ఏమైనా చేస్తే అని ముందుకు వస్తే వాళ్ళని కొట్టనిస్తామన్నా నువ్వు? అసలు వాళ్ళని రక్తాలు వచ్చేలా కొడితే దాన్ని ఏమనాలి ఇంకా మనం? అరే టెంపుల్ని ప్రొటెక్ట్ చేసేది కాదు, టెంపుల్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని భక్తుల్ని న్యాయం జరిగేలాగా చూడడం కాకుండా దాంట్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్ని పెట్టాలంట. చూసావు మొన్న న్యూస్? సోషల్ మీడియా కోఆర్డినేటర్ని పెట్టుకుని, సరే నువ్వు పెడుతున్నావు, చర్చిలో పెట్టినావా, ముస్లిం దీంట్లో పెట్టినావు, మసీదులో పెట్టినా, ఎందుకు దీంట్లో ఇరికిస్తున్నావు? ఇది మళ్ళీ సెక్యులర్ చేద్దామని దీంట్లో మళ్ళీ ఆ ఫ్రీడమ్ చూడు ఎంత ఉందో. దీంట్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెడదామంటే దీన్ని ఆపేటోడు లేడు. ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో ఈ హిజాబ్ అనే దానికి మెయిన్ ఇక్కడ సపోర్ట్ చేసేది మన దేశంలో మెయిన్ ఒక పార్టీ కాంగ్రెస్ అంటారు. అయితే అంతే, కాంగ్రెస్ అంటేనే పెద్ద బూతు, అది చాలాసార్లు చెప్పాను. రాజకీయ నాయకులు మనుషులు వ్యక్తిత్వంగా మంచోళ్ళు ఉండొచ్చు, కానీ కాంగ్రెస్లో ఉన్నావంటే నువ్వు దొంగే, వాడు ఎవడైనా కావచ్చు. సో ఇంత దారుణాలు జరుగుతున్నాయి. మన వాళ్ళు హిందువులు గ్రహించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులరిజం అనే దాన్ని పక్కన పెట్టండి. ఇజం ఈజ్ వెరీ డేంజరస్ టు హెల్త్. ఇజం ఈజ్ వెరీ డేంజరస్ టు హెల్త్ అన్న చెప్తే అయినా మీకు అర్థం కావాలా? ఖచ్చితంగా హిజాబ్ అనే పేరుతో పక్కా డీప్ స్టేట్ నుంచి, ఇప్పుడు పచ్చిగా మాట్లాడాలంటే ఇస్లామిక్ కంట్రీస్ లైక్ క్రిస్టియానిటీ కంట్రీస్ చేస్తున్న దాడులు ఇవన్నీ హిందుత్వం పైన, సద్గురు గారి పైన ఎప్పటి నుంచో వస్తున్నాయి దాడులు, చేస్తూనే ఉన్నారు, కానీ ఫెయిల్ అవుతూనే ఉన్నారు, తట్టుకోలేకపోతున్నారు. అండ్ హిందూ ఆలయాల పైన ఏదైతే దాడులు జరుగుతున్నాయో అదొక మతం చేస్తుంది, సద్గురు పైన అటాక్ చేసేది ఒక మతం చేస్తుంది. సో హిందుత్వం అనేది టార్గెట్. మీరు జాగ్రత్తగా ఉన్నంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి.